గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా తిరుమల లడ్డు వివాదం పెను దుమారం రేపుతోంది. ఈ విషయంలో నిజానిజాలను నిగ్గు తేల్చాలంటూ సీఎం చంద్రబాబు విచారణను సిట్కు అప్పగించారు. ఈ లడ్డు వ్యవహారంపై ఎవరికి వారు తమకు తోచినట్టు మాట్లాడుతున్నారు. లేటెస్ట్ గా ఇది కాస్త ఇప్పుడు స్టార్ వార్ గా మారిపోయింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై మరింత సీరియస్ గా ఉన్నారు. 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష కూడా చేపట్టిన ఆయన హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డూ వివాదంపై ప్రభుత్వ చర్యలను విమర్శించిన వారిపై ఘాటుగా స్పందిస్తున్నారు పవన్ కళ్యాణ్. అటు నటుడు ప్రకాష్ రాజు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆయన. అయితే లేటెస్ట్ గా తమిళ స్టార్ హీరో కార్తీ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తీ సెటైరికల్ గా మాట్లాడటంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. కార్తీ లడ్డూ కావాలా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు మనకు లడ్డూ టాపిక్ అవసరం లేదన్నాడు. ఇప్పుడు లడ్డూ టాపిక్ సెన్సిటివ్ అంటూ నవ్వేశాడు కార్తీక్. ఇక లడ్డూ విషయంలో కార్తీ చేసిన ఆ వ్యంగ్యమే వివాదానికి కారణమైంది. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మిమ్మల్ని నటులుగా గౌరవిస్తాను, కానీ ఇలాంటి అంశాలను అపహాస్యం చేస్తే తగదంటూ సీరియస్గానే స్పందించారు. కుదిరితే మద్దతు పలకండి, కానీ హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయొద్దంటూ కార్తీకి కౌంటర్ ఇచ్చారు. వ్యంగ్యాస్త్రాలు సంధించిన వారందరికీ కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, లడ్డూను సెన్సిటివ్ విషయం అనడం సరికాదు, కార్తీ ప్రకటన భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. కార్తీ అంటే నాకు గౌరవం ఉంది, కానీ లడ్డూపై చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. దీనికి కార్తీ వెంటనే పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పాడు. సోషల్ మీడియా ద్వారా స్పందించిన కార్తీ, పవన్ కళ్యాణ్ సార్, మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది. నేను అనుకోకుండా మాట్లాడిన మాటల్లో ఇలా అపార్థాలు ఏర్పడినందుకు నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నా. నేను వెంకటేశ్వర స్వామికి భక్తుడినే, ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను అని కార్తీ ట్వీట్లో పేర్కొన్నారు. కార్తీ సారీ చెప్పడంపై పవన్ కళ్యాణ్ రీట్వీట్ చేశారు. మీరు హిందూ సమాజం పట్ల చూపించిన శ్రద్ధకు, గౌరవానికి కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. అలాగే వేగవంతమైన ప్రతిస్పందనకు అభినందనలు తెలిపారు. అంతేకాదు, కార్తీ నటించిన సత్యం సుందరం సినిమా విజయవంతం కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కార్తీ పవన్ లడ్డూ వివాదం తెలుగు, తమిళ రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పూర్తి వివాదంలో ఎక్కువ మైలేజ్ కార్తీ సినిమాకు వచ్చిందని కొంతమంది భావిస్తున్నారు. దేవరా రిలీజ్ 27న ఉంది. 28న కార్తీ సత్యం సుందరం సినిమా ఉంది. దేవరా హవాలో కార్తీ సినిమాను ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ లడ్డూ వివాదంతో పవన్ కళ్యాణ్ మాట్లాడడంతో, కార్తీ క్షమాపణలు చెప్పడంతో ఇప్పుడు కార్తీ గురించి, అతని సినిమా గురించి మాట్లాడుతుండడంతో ఎన్నాళ్ళు లేని ప్రమోషన్ హైప్ ఒక్క రోజులో కార్తీ సినిమాకు వచ్చిందని అభిప్రాయపడుతున్నారు టాలీవుడ్ జనాలు. ఇదిలా ఉంటే ఈ ఇష్యూపై ఇటు పవన్ కళ్యాణ్, అటు ప్రకాష్ రాజ్ మధ్య కూడా వార్ నడుస్తోంది. తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో ఇటీవల ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోండి. భక్తులకు అనవసర భయాలు కల్పించి దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా ఎందుకు చేస్తున్నారు? మన దేశంలో ఇప్పటికీ ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్, సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ప్రకాష్ రాజు తెలుసుకొని మాట్లాడాలని, సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్తో పాటు అందరికీ చెబుతున్నానని, విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని సూచించారు. అయితే పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్, తాను చెప్పిన విషయాన్ని పవన్ కళ్యాణ్ అపార్థం చేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం తాను విదేశాల్లో సినిమా షూటింగ్లో ఉన్నానని, ఈ నెల 30 తర్వాత వచ్చి పవన్ ప్రతి ప్రశ్నకు జవాబిస్తానన్నారు. తన ట్వీట్ను మళ్లీ చదివి అర్థం చేసుకోవాలని కోరుతున్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు ప్రకాష్ రాజ్. ఈ నేపథ్యంలో కార్తీ సారీ చెప్పడంతో పవన్ వర్సెస్ కార్తీ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఆయన సత్యం సుందరం మూవీకి మంచి ప్రమోషన్ వచ్చిందని అంటున్నారు. మరి ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ కాంట్రోకు నందా ఈ నెల 30 తర్వాత ఎలా స్పందిస్తారో, ఎలా ముగింపు పలుకుతారో అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.